66వ అధ్యాయం. అరవై 66వ కీర్తన మొదటి 3 వచనాలు కలిపి చదువుదాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యము ఎంతో భీకరమైనవి. హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. అందరికీ హెబ్రీలు రాసిన పత్రిక 13:10. అందరం కలిపి చదువు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించదము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిన్ను ఆరాధించుట కొరకే నీ పాద సన్నిధికి వచ్చాం. అయితే మమ్మల్ని అంగీకరించండి. వారమంతా ఎక్కడ బలహీనమైనాము, పడిపోయినాము, దాడి తొలిపోయినాము, క్షమించి, కడిగి, శుద్ధీకరించి, నూతనపరిచి, యోగ్యమైన హృదయంతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించడానికి కావలసిన వాక్యానుసారమైన సిద్ధపాటు మా అందరికి దయచేయమని కోరుతూ, మా బలహీనతలు మన్నించి మహిం పొందమని, బలహీన నాయకుడు నా పాత్రను సంపూర్ణ మరుగుపరిచి నీ బోరుగా మాత్రమే వాడుకున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైంది. ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందేవాడిగా ఉంటాడు. ఆరాధన లేక దేవుని పూజించుట అనేది మన ఆత్మీయమైన జీవితాన్ని కూడా ఎంతో అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుడు తన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, విమోచించాడు, తన ప్రజల్లో చేర్చాడు. కనుక ఆ దేవుణ్ణి మనము గణపరచవలసిన వారముగా, మహిమపరచవలసిన వారముగా, ఆరాధించి కొనియాడవలసిన వారముగా ఉన్నాం. దానిని అపోస్తలుడైనటువంటి పౌలు స్తుతియాగము అంటున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఆరాధన అనేది యాగముతో కూడినది. అనగా దేవుణ్ణి స్తుతించలేక ఆరాధించుట ఒక యాగము లాంటిది అన్నమాట. అందుకనే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనంలో కూడా అదే మాట పలుకుతున్నాడు భక్తుడైనటువంటి ఆసాఫ్. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగం అనేది లేక స్తుతి లేక ఆరాధన అనేది దేవునికి ఎంతో ఇష్టమైందిగా ఉంది. చాలాసార్లు దేవుని ఆరాధించలో సరైన రీతిగా, అనగా దేవుడు కోరుకున్న రీతిగా మనము ఆరాధించలేము. ఆరాధనలోనే ప్రార్థన, లేక ఆరాధనలోనే స్తుతి, లేక ఆరాధనలోనే కృతజ్ఞత, ఇవన్నీ మిళితం చేస్తుంటాం. స్వచ్ఛమైన ఆరాధన దేవునికి ఆరాధన చెల్లించలేము. క్రైస్తవ సంఘానికి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయటం అనేది ఎలా ప్రాముఖ్యమైనటువంటి పునాదిగా ఉందో, విశ్వాస జీవితానికి కూడా
ప్రార్థన, స్తుతి, కృతజ్ఞత, ఆరాధన అనేవి కూడా ప్రాముఖ్యమైనవి. ప్రార్థన ద్వారా దేవుడు మనకు చేసే మేలులను మనము పొందవచ్చు. స్తుతి ద్వారా ఆయనకు సంతోషము కలిగి చేయవచ్చు. కృతజ్ఞత ద్వారా ఆయన్ను ఆనందపరచవచ్చు. అయితే ఆరాధన అటువంటిది కాదు. ఆరాధన అనేది ఆయనతో మిళితము చేసేది, ఆయనతో కలిసిపోయేటట్లుగా చేసేది. ఉదాహరణకు ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు 100 రూపాయలు కావాలి అని అడిగాడు అనుకోండి, అది ప్రార్థన. వాళ్ళ తండ్రి అడిగాడు కనుక 100 రూపాయలు తీసిచ్చాడు. థ్యాంక్ యూ డాడీ అన్నాడు, అది స్తుతి. వీడు బజార్కి వెళ్ళాడు, వాడికి కావాల్సినవి కొనుక్కున్నాడు, 80 రూపాయలు ఖర్చు అయింది. వచ్చేటప్పుడు ఒక 20 రూపాయలు పెన్ను కొని తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇచ్చాడు, అది కృతజ్ఞత. ఈ 3 అనుభవాలు చూసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గట్టిగా హక్కు చేసుకున్నారు, హత్తుకున్నారు ఇద్దరిని కలిసి. అది ఆరాధన. అంటే ఆరాధన అనేది దేవునికి మనల్ని ఒక ప్రత్యేకమైన బంధంతో బంధించేది. పైన 3 ప్రార్థన కానీ, స్తుతి కానీ, కృతజ్ఞత కానీ భౌతికమైనవి, శరీర సంబంధమైనవి. వీటి ద్వారా భౌతికమైన మేలు పొందుతాం, ఒకవేళ పరలోకంలో కూడా వాటి ప్రతిఫలం మనం అనుభవిస్తాం. అయితే ఆరాధన అనేది ఆత్మ సంబంధమైంది, దేవునితో కలిపేసేది, దేవునితో ఐక్యపరిచేది. దేవుడు మనం విడిగా ఉన్నాం, ఆరాధన చేస్తున్నామంటే ఆయన మనతో, మనం ఆయనతో కలిసిపోయాం. అందుకనే ఆత్మ సంబంధమైన ఆరాధన అన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్తలో మనం చూద్దాం కదా, ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, ఆత్మలో మిళితమైపోవాలి, ఆత్మలో లేక ఆత్మతో ఆయన కలుసుకోవాలి, ఆయన మనము ఒకటైపోవాలి. అందుకనే పరలోకంలో దూతలు ప్రభువును ఆరాధిస్తుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆరాధిస్తుంటే భక్తుడైనటువంటి యెషయా ఏమైపోయాడు? సమ్మసిల్లిపోయాడు, పడిపోయాడు. అంటే దేవునిలో లీనమైపోయాడు అన్నమాట, కలిసిపోయాడు అన్నమాట. ఇది దేవుడు మన నుండి కోరుకునేటువంటి ఆరాధన. అందుకనే యోహాను సువార్తలో యేసు ప్రభు సమరయ దగ్గర స్త్రీతో మాట్లాడుతూ ఆ మాట అన్నాడు. చూడండి, 23వ అధ్యాయం 4వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. దేవుడు అంట అట్టివారు కావాలని చూస్తున్నాడు, అట్టివారు కావాలని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు కావాలని. ఎలాగూ? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని చూస్తారు. చాలాసార్లు ఆరాధనలో ప్రార్థన, ఆరాధనలో స్తుతి, కృతజ్ఞత ఇవన్నీ కలిపేస్తుంటాం. అవి విడివిడిగా చేయవలసిన పనులు. కాబట్టి తండ్రి అంట ఇష్టపడుతున్నాడంట, అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని కోరలేక వెతుకుతున్నాడు. కింద రాశాడు కదా, వెతుకుచున్నాడంట. తండ్రి వెతుకుతూ అంటే చాలామంది రాంగ్ డైరెక్షన్లో ఆరాధిస్తున్నారట. ఆయన కోరుకున్నట్టుగా ఆరాధించలేకపోతున్నారట చాలామంది. బైబిల్ మొదటి నుండి చివరి వరకు కూడా మనం చూస్తే అనేక సార్లు అనేక మంది ఆరాధించారు, కానీ ఆయన కోరుకున్నట్లుగా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆరాధించలేకపోయింది. ఎందుకంటే ఆరాధన అనేది యాగము. యాగం అంటే సంపూర్ణంగా మాడి మసి అయిపోవాలన్నమాట, కాలిపోవాలి, బూడిదైపోవాలి. అలా చేయలేకపోతున్నారంట చాలామంది. కారణం ఏంటంటే వారిలో సరైనటువంటి ఆరాధన విధానం తెలియక, లేక ఆత్మతో కూడిన ఆరాధన చేయడం వారికి చేతకాక, లేక ఆ అనుభవం వారి జీవితంలో లేక ఆరాధించలేకపోతున్నారు. చూడండి, ఒకరు 2-3 చూద్దాం. వాళ్ళు ఎందుకు ప్రభువును ఆరాధించలేకపోయారు. ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి
కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. కయ్యను అనేటువంటి మొదటి మానవుడు, కయ్యను మొదటి మానవుడేనా? కయ్యను మొదటి మానవుడేనా? మళ్ళీ అడుగుతున్నా, కయ్యను మొదటి మానవుడేనా? అది ఆదాము పుట్టలేదు, నిర్మించబడ్డాడు. కయ్యను పుట్టాడు, కాబట్టి మొదటి మానవుడు. మనం లోతుకి వెళ్ళిపోతే ఇప్పుడు వద్దు. కానీ కయ్యనే అసలు మనుషుల యొక్క మన ప్రారంభానికి కయ్యనే మూలాధారం. అంటే శరీర సంబంధులందరూ కయ్యను మొదటివాడు. ఆదాము ఆత్మ సంబంధి. చూద్దారండి. మళ్ళీ ఎందుకు మిమ్మల్ని డౌట్ పెట్టి ఉంచడం అలాగా? 5వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, గమనించండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. 3వ వచనం చూడండి. ఆదాము గురించి దేవుని పోలికగా చేసని చెప్తున్నాను. 3వ వచనం చూడండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలిక చొప్పున తన స్వరూపమందు. ఆదాము ఎవరి స్వరూపం? కయ్యను ఎవరి స్వరూపం? అది అర్థమైందా? దాని నుంచి లోతుగా వద్దు, బయటకు వచ్చేయండి. సరే, ఇక్కడ కయ్యను ప్రభువును ఆరాధిస్తున్నాడు. చేయడానికి వెళ్ళాడు కయ్యను. కయ్యను యొక్క ఆరాధన కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. దాంట్లో తప్పేమి లేదు. తనకు తోచినట్లుగా, తనకు తెలిసినట్లుగా ఆరాధన చేశాడు. కానీ తన హృదయం మాత్రం దేవునికి అనుకూలంగా లేదు. అందుకనే కయ్యను యొక్క అర్పణ లేక కయ్యను యొక్క ఆరాధన ఏమంటున్నాడు అక్కడ? కయ్యను మిక్కిలి కోపం తెచ్చుకున్నాడు. అతని హృదయంలో సత్క్రియ, మంచి హృదయం అతనిలో లేదు. అందుకే అతని యొక్క ఆరాధన తిరస్కరించాడు దేవుడు. ఎవరైతే ఆత్మ సంబంధులుగా ఉండి సత్యముతో హృదయపూర్వకముగా నిజమైన హృదయం లేక నిజమైనటువంటి ఆనందముతో నిజమైన సంతోషంతో ప్రభువును ఆరాధిస్తారో వారి ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. మీతో వాళ్ళందరూ ఆరాధన చేయలేదా? చేశారు, కానీ దేవుడు దానిని అంగీకరించాడు. ఇది దేవుడు వెదికే వాళ్ళలో కనబడేటువంటి లోపం అన్నమాట. దేవుడు వెతుకుతూ ఉంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలని కోరి తండ్రి వెతుకుతూ ఉంటే కయ్యను కనిపించాడు. కయ్యను యొక్క ఆరాధన దేవుడు లక్ష్య పెట్టలేదు. రెండవ చూడండి అక్కడ సంఖ్యాకాండం, లేవీకాండం 10వ అధ్యాయం. లేవీకాండం 2వ వచనం. లేవీకాండం 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారి యెహోవా సన్నిధిని ఎవరిల్లు? నాదాబు, అబీహులు, అహరోను యొక్క పెద్ద కుమారులు. వీళ్ళు కూడా ప్రభువును ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారంలోనికి బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. కానీ దేవుడు వారి ఆరాధన అంగీకరించలే, వారి నైవేద్యం అంగీకరించలే, వారి ధూపాన్ని దేవుడు అంగీకరించలే. కారణం ఏంటంట? కారణం ఏంటి? 8వ వచనం నుంచి చదువుదాం. 10వ అధ్యాయం 8వ వచనం నుండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. అక్కడ చూడండి, 10వ వచనం చూడండి. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయాలి, లేకపోతే నేను మీ ఆరాధన అంగీకరించను, చంపుతాను. ఇండైరెక్ట్గా. పాత నిబంధనలు అయితే డైరెక్ట్గా చంపుతాడు. కొత్త నిబంధనలు అయితే మనకు తెలియకుండానే మనం చచ్చిపోతాం. మనకు తెలియదు, ఆత్మీయంగా చచ్చిపోతాం అన్నమాట. ఆత్మీయంగా పుట్టాం, సరైన ఆరాధన చేయకపోతే ఆత్మీయంగా చచ్చిపోతాం. కారణం ఏంటంట? లౌకికమైనది, అపవిత్రమైనది వారి హృదయంలో, వారి జీవితంలో ఉండి ప్రభువుకు ధూప నైవేద్యం పట్టుకొచ్చేసారు. అలవాటు అయిపోయింది కదా ఆరాధన. చాలామందికి ఆరాధన అలవాటు అయిపోతుంది.
వచ్చేస్తారు, ఆరాధన చేస్తుంటారు. అయితే లోక సంబంధమైంది, భౌతికమైంది, ప్రకృతి సంబంధమైంది అపవిత్ర పరిస్థితి నాలో ఉందా, అది కడుక్కోరు. అది కడుక్కొని శుద్ధి చేసుకొని నూతన పరచబడి దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా అన్నది మనం చెక్ చేసుకుని అప్పుడు ఆరాధన చేయాలి. కాబట్టి వీళ్ళు యాజకుని పిల్లలే కదా, ప్రధాన యాజకుని కుమారులు, అందులో పెద్దోళ్ళు వీళ్ళిద్దరు నాదాబు అబీహులు. ఆరాధన అలవాటు అయిపోయింది. తండ్రితో పాటు మందిరంలోకి వెళ్ళిపోయి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిపోయారు. నైవేద్యంలో తెలుసు పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళకి దోచిన ఆ నైవేద్యము ఆ ధూపవేదికి పట్టుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి సాంబ్రాన్ని వేస్తుంటే టప్మని చేసిపోయారు. అక్కడ లౌకికమైనది అపవిత్రమైనది వారి జీవితంలో ఉంది. దేవుడు వెతుకుతూ ఉంటే ఆరాధికులను ఏం కనపడింది ఆయనకి? ఆరాధికుల్లో లౌకికమైనది, అపవిత్రమైనది. అందుకని వారి యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాడు. కొత్త నిబంధనలు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగ మనం చూసుకునేది కొత్త నిబంధనలు కూడా ఒక్క జంటను మనం చూద్దాం. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. వీళ్ళు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారు, ఆరాధించడానికి వెళ్ళారు. మరి దేనికి వెళ్ళారు? మొత్తానికి వెళ్ళారు. వెళితే 5వ అధ్యాయం మొదటి వచనం, అననీయ అను ఒక మనుషుడు తన భార్య సప్పెరతో ఏకమై పొలం అమ్మెను. వీళ్ళు కూడా ప్రభువును ఆరాధించడానికి వచ్చారు. ఆరాధించడానికి వచ్చి ఎలాగ ఆరాధిస్తున్నారు? 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఆరాధనకు ఎలా వచ్చారంట? దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడు కోరుతుంటే ఆ ఆత్మనే మోసపుచ్చడానికి ప్రయత్నం చేశారు అననీయ సప్ఫీరాలు. వెంటనే ఏమైపోయారు? వాళ్ళు తెచ్చిపోయారు. ఇంకా ఏం చేశారు చూడండి. 9వ వచనం, ప్రభు యొక్క ఆత్మను శోధించారు. ఇంకా రాస్తాడు, సాతాను మిమ్మును ఎందుకు ప్రేరేపించింది ఆయన ఆత్మను శోధించడానికి అంటాడు. కాబట్టి ఆయన ఆత్మను శోధించి 3వ వచనంలో కూడా ఆ మాట రాస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మను శోధించకూడదు. ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించాలి. అది తండ్రికి ఇష్టమైనది. అంటే ఆరాధన అంటే ప్రభువుతో దేవునితో మిళితమైపోవాలి, కలిసిపోవాలి. ఆయన మనము ఏకమైపోవాలి. ఆయన మనము ఒకటిగా ఉండాలి. మనం ఒకటిగా ఉండాలంటే ఆయన అనుభవము, ఆయన యొక్క జీవము, ఆయన యొక్క పోలిక, అంటే ఆత్మ సంబంధమైన పోలిక, ఆయనలో ఉండేటువంటి ఆ శక్తిని మనం కలిగిన వారంగా ఉండాలి. అప్పుడే మన యొక్క ఆరాధన అంగీకరించబడేదిగా ఉంటుంది. అందుకని సమరయ స్త్రీ అంటున్నాడు, మీకు తెలియని దానిని ఆరాధన చేశారు ఇంతకాలం. లౌకికమైనదో అపవిత్రమైనదో లోన పెట్టుకుని ఆరాధన చేశారు. కయ్యని దగ్గర చెప్తున్నాడు, కోపముతో సత్క్రియ లేకుండా ఆరాధన చేశావు. అననీయ సప్ఫీరాతో చెప్తున్నాడు, ప్రభువును శోధించి సాతాను చేత ప్రేరేపించబడి ప్రభు యొక్క ఆత్మను దుఃఖపరిచి ఆరాధన చేశారు కనుక మీ ఆరాధన అంగీకరించబడింది. ఎవరైతే ఆత్మతో అంతరంగంలో నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి దేవుని అంతరంగంలో సంపూర్ణంగా అంగీకరించిన వారే, ఆయన ఆత్మలో మిళితమైనటువంటి అనుభవం కలిగిన వారే ఉంటారో వారి ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని ఆరాధించడం అనేది ఒక యాగముతో కూడింది. నేను ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్న మాట ఎక్కడుంది? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఉందండి. ఎక్కడుంది? అది వెరీ గుడ్. ఈరోజు క్యాలెండర్ ఉన్నటువంటి వచనం. ప్రతిరోజు క్యాలెండర్ చదవాలి. నేను ఎప్పుడు వచ్చినా అడుగుతుంటా. సడన్గా మీరు బాగా చదివించారు అని అడగను. మా వాళ్ళు ఒక్కోసారి ఇవాళ వచ్చిన చదివారా అని అడగను. అంతా అయిపోయిన తర్వాత అంకుల్ గారు ఇవాళ అడగలేదు అంటారు. తెలిసి నాకు ఇవాళ చదువుతారని. మీరు చదవనప్పుడే అడుగుతా. సరే, దేవునికి స్తుతి యాగము అనేది దేవునికి ఎంతో ఇష్టమైందిగా ఉంది. అందుకనే ఏమన్నాడు ఇక్కడ 66వ కీర్తనలో, ఈ కీర్తనలో ఉండే ఒక 4 సంగతులు ఆరాధన కొరకు జ్ఞాపం చేసుకుందాం. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడు. ఆయన ఆరాధించేటప్పుడు సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందముతో, ఆత్మలో పరితపించే అనుభవంలో ప్రభువును ఆరాధించాలి. ఏదో అలవాటు ప్రకారం అనాలోచనగా అశ్రద్ధతో, లేకపోతే చేయాలి గనక, లేక వెళ్ళాలి గనక అనేటువంటి భావన కాదు. ఇది సంతోషింపదగినటువంటి దినం. ఇది శుభదినం. యెషయా గ్రంథంలో అంటాడు, యూదులకు ఇది శుభదినం, సంతోషించే ఆ దినం, ఆనందించదగినటువంటి దినం. ఆ ప్రభు దినంలో ప్రభు ప్రజలముగా ప్రభు పాదసన్నిధి చేరి ఆ ప్రభువును మనం ఆరాధించాలి. అది దేవునికి ఎంతో ఇష్టమైనదిగా ఉంది. ఎందుకు ఆరాధించాలి?
ఆయన ఏమి చేశాడు మనకు, మనం ఎందుకు ఆయన ఆరాధించాలి? చూడండి, మొట్టమొదటిగా కీర్తనలో 66వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూసినప్పుడు 3 వచనాలు చదువుకున్నాం, 4వ వచనం చూద్దాం. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. మొట్టమొదటిగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన నామమును బట్టి. అంటే ఆయన ఎవరో మనం గుర్తించి ఆ ప్రభువును మనం ఆరాధించాలి. ఆ ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన నామము అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క నామము అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆయన నామం. ఆయన నామం పెట్టబడి లోకానికి ఆది యందు వాక్యమునను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య. అంతకుముందు ఎక్కడున్నాడు? అద్వితీయ తండ్రి యొక్క రొమ్మున అతిథి కుమారుడు ఆనుకొని ఉన్నాడు. ఆయనను మన కొరకై బయలుపరిచాడు. ఆయన ఎవరో తెలుసుకొని మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఎందుకు లోకానికి వచ్చాడో మనం తెలుసుకొని ఆరాధించాలి. ఆయన ఈ లోకానికి ఏం చేశాడో ఆ నామము, దాన్ని బట్టి ఆ ప్రభువును ఆరాధించాలి. ఆ నామం ఎవరంటే ఆయన సృష్టికర్త. సర్వలోకమును కలుగ చేసిన వాడు, నిన్ను నన్ను కలిగి 100వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. ఆయనే మనను పుట్టించెను అంటాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనలను పుట్టించను. అంటే సృష్టికర్త, మనమే సృజించుకోలేదు. ఆయన సృష్టికర్త కనుక ఆయనను మనము ఆరాధించాలి. పరలోకము, భూమి కింద సముద్రము, పాతాళము, నీరు, ఈ సమస్తాన్ని కలుగజేసిన వాడు. అందునే ప్రకటన గ్రంథకర్త అంటాడు, ఆకాశమును, భూమిని, సముద్రమును, అందున్న సమస్తమును కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అంటాడు. కాబట్టి ఆయన సృష్టికర్త, అందుకు ఆ ప్రభువును ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఈ సృష్టి అంతటిని నిర్వహిస్తున్నాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు. సృష్టికర్త మాత్రమే కాదు, సృష్టిని నిర్వహించేవాడు ఆయనే. అందుకే ఆ ప్రభువును ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఆయన సృష్టిలో శ్రేష్టమైన వారుగా ఎంచిన మనలను, పాపులమైనప్పటికీ బలహీనమైనప్పటికీ మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఏర్పరచబడిన వంశము అంటాడు. పూర్వమందు చీకటిగా ఉన్నాం, వెలుగులోని తెచ్చి ఏర్పరచబడిన వంశముగా మనం చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:4-6లో కూడా మనం చదువుతాం. ఆయన జగత్తు పునాది వేయబడకుండా క్రీస్తులో మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అంటాడు. కాబట్టి ఆయన సృష్టికర్త, నిర్వహించేవాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, మన విషయమై ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన చేశాడు. మోషే ద్వారా ఇశ్రాయేలుకు నిబంధన చేశాడు, యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన మనకు. అందుకని క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన లోకానికి వచ్చాడని, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యాజకత్వం చేయవాడని హెబ్రీ గ్రంథకర్త పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి సృష్టికర్త, నిర్వహించేవాడు, ఏర్పాట్లను తీసుకుని వచ్చాడు, మనతో క్రొత్త నిబంధన చేశాడు. దాని కొరకే శిలువలో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపను విముక్తి కలిగ చేసి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, ఇది పాప క్షమాపణ కొరకైన క్రొత్త నిబంధన అంటాడు. మన పాపలు క్షమించి ఆ క్రొత్త నిబంధన చేశాడు. అందుకే ఆ నామమును, యేసుక్రీస్తు అనే నామమును మనము ఆరాధించాలంట. అందుకని ఏమంటే చదవండి ఆ మాట. 66వ కీర్తన 4వ వచనం. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించుదురు. ఆయన నామము సృష్టించింది, నిర్వహిస్తుంది, ఏర్పరచుకుంది, నిబంధన చేసింది. ఆయన వారిగా, ఆయన ప్రజలుగా ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకే ఆ దేవాది దేవుణ్ణి మనము ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఇది మొదటిది. రెండవది 66వ కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. రెండవది, ఆయన కార్యములను బట్టి ఆయనను మనము ఆరాధించాలి. ఆయన చేసిన కార్యాలు ఏంటి? ఆయన మన కొరకే చేసిన కార్యాలు.
మనం రక్షించుకున్నాడు, దాని కొరకే ప్రాణం పెట్టాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనం రక్షించుకోకపోతే ఈ రక్షణ భాగ్యం మనకు ఉండేది కాదు. ఈ గొప్ప రక్షణ మనం పోగొట్టుకునేవారం, మనం కూడా ఉగ్రతలోనూ శిక్షలోనూ ఉండేవారం. కాబట్టి ఆయన చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. భూలోకంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. భూలోకంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఆ విమోచకుడిగా ఉన్నాడు. ఆ యొక్క ఐగుప్తులను వారిని బట్టి తీసుకొని వచ్చాడు. అయితే ఆత్మ సంబంధులుగా ఈ గొప్ప రక్షణ దయచేసి ఈ లోకంలో విమోచించి పరలోక వాసులుగా మనం చేశాడు. అందుకే ఆ ప్రభువును ఆరాధించినంత మాత్రమే కాదు, రక్షించుకున్న మనలను సాతానిక దాడి నుండి, వాడు చేసేటువంటి అగ్ని బాణల నుండి దినదినము మనం తప్పిస్తూ ఉన్నాడు. 34వ కీర్తన 7వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలిండి. కాబట్టి దినదినము మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దినదినం మనల్ని భద్రపరుస్తున్నాడు. ఇది ఆశ్చర్యం. మనకు తెలియకుండా మనకు ఒక సెక్యూరిటీ ఉంది, మనం కాపాడబడుతున్నామంటే ఇది ఆశ్చర్యం, అద్భుతం. దేవుడు మన చుట్టూ లేక తన దూతను పంపించి మన కావలిగా వస్తూ మన యొక్క పనుల్లో, మన యొక్క మార్గములో, మన ప్రయాణాల్లో, మన యొక్క పరిస్థితుల్లో మనకు తోడుగా ఉంటూ, ఒకవేళ మనం కునికి నిద్రపోయినా ఆయన నిద్రపోక కునుకక కాపాడుతూ భద్రపరుస్తూ 27వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. చదువు. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ఎప్పుడంటండి? ప్రతి నిమిషం, ప్రతిరోజా? ప్రతి నిమిషము. తర్వాత నీరు కట్టుచున్నాను. ఏ రాత్రి పడుకోడైనా రెస్ట్ అక్కర్లేదా దేవునికి? మన కోరిక అంత పనిచేస్తున్నాడు, రెస్ట్లెస్గా పనిచేస్తాడు. ప్రతి నిమిషము దివారాత్రము ఆయన కాపుదల మనకుంటుంది. అందుకే ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచవలసిన వారు. అంత మాత్రమే కాదు, ఆశ్చర్యకరంగా మనం పోషిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా పోషిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఏ పని లేకుండా ఖాళీగా కూర్చొని ఫుల్గా తిని ఏం చేసేవారు? దేవుని తిడతా ఉండేవారు కదా. వాళ్ళకి పని ఏంటి? తినటం, మోసేను దేవుణ్ణి తిడతాం, తినటం, మోసేను దేవుని తిడతాం. రాత్రింబగళ్ళు అగ్ని స్తంభం వల్లే, మేఘ స్తంభం వల్లే కాపాడుతూ ఆ నెహెమ్యా గ్రంథాలు మనం చదువుతాం. వాళ్ళ కాళ్ళు వాయలేదు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, ఆహారం ఇచ్చడం మానలేదు, ఉదకము అంటే నీళ్లు తక్కువ చేయలేదు. అంతకాదు, వారికి బోధించడానికి వారికి ఉపకారాత్మను వారితో కూడా ఉంచాడంట. అంత అద్భుతం చేసిన దేవుడు ఈనాడు ఈ లోకంలో రక్షించుకున్న నీ విషయమే నా విషయమే ప్రత్యేకమైన శ్రద్ధ, కాపుదల, భద్రత కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకని 34వ కీర్తన 8వ వచనం, 10వ వచనం, 34వ కీర్తన 10వ వచనం, సింహపిల్లలు ఏమి గెలవే ఆకులుగును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ విధమైనటువంటి కొదువ లేకుండా కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. అటువంటి ఆశ్చర్యకార్యములు చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా, ఆరాధించవలసిన వారముగా, గణపరచవలసిన వారంగా. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనం పోషిస్తున్నాడు. సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, దేవునికి వాక్యం ఇచ్చాడు, మన అక్కర్లు తీర్చుకోవడానికి ప్రార్థన అనుభవం ఇచ్చాడు, మన అక్కర్లు తీర్చబడిన తర్వాత కృతజ్ఞత చెల్లించడానికి కృతజ్ఞతా బుద్ధి మనలో పుట్టించాడు. ఆయన చేసిన కార్యములను గణపరచుటకు ఆరాధన అనుభవించాడు. ఆ మందిరంలో, ఆ సంఘంలో, ఆ జీవగల దేవ సంఘంలో మనం చేర్చాడు. అందుకే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి ఆ ప్రభువును మనం ఆరాధించవలసిన వారముగా, స్తుతించవలసిన వారముగా ఉన్నాం. ఇది రెండవది. మూడవది 66వ కీర్తన 6వ వచనం. కీర్తనంలో 66, 6, 7 వచనాలు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడక చెద్దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు, ద్రోహులు తమ్మును తాము హెచ్చించుకున్న తగదు. మూడవది, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన ఆరాధించాలి. ఏం చేశాడు పరాక్రమ కార్యం? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులను బయట తీసుకొచ్చి ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఎర్ర సముద్రం ఏం చేశారంట? ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. అంటే అర్థం ఏంటంటే విమోచన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులకు విమోచన మార్గాన్ని ఏర్పాటు చేశాడు.
విమోచించడం కాదు, విమోచన మార్గాన్ని సరళపరిచాడు వారు. ఐగుప్తులను బయట తీసుకురావడమే కాదు, ఐగుప్తులను బయటకు వచ్చిన తర్వాత వారికి ఎదురయ్యే ప్రతి సమస్య నుండి వారిని విమోచించి వారిని కనాను చేర్చే వరకు ఆ 40 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాడు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించి వారి తర్వాత వారిని తీసుకెళ్ళి ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. మన ప్రభు మన కొరకు లోకానికి వచ్చి సిలువలో ఆయన ఏమైపోయాడు? బలియాగముగా చేయబడ్డాడు, ఎండిపోయాడు, తన చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకే పెట్టాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేసుకుంటూ రాలేదు కానీ చదవనా, చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలుకేమో ఎర్ర సముద్రం పాయలు చేశాడు, మనకైతే మన ప్రభువే చీలిపోయాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, తన రక్తం కార్చబడింది, చివరి రక్తబొట్టు వరకు కూడా దారగా పోస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనల్ని విమోచించట కొరకు, పాపం నుండి, లోకం నుండి, శరీర సంబంధమైన సంగతుల నుండి, అపవిత్రమైనటువంటి సంగతుల నుండి విమోచించి ఆయన ప్రజగా ఆయన వారిగా చేసుకున్నాడు. అందుకే ఆ ప్రభువును ఆరాధించాలి. తీతు పత్రికలోకి వచ్చిన చదువుదాం చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, దుర్నీతి నుండి, ఈ పాప సంబంధ కీళ్ళ నుండి మనల్ని విమోచించి తన ప్రజగా తన వారిగా చేసుకున్నాడు. అందుని బట్టి ఆ విమోచకుడైన ఆ ప్రభువును మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకేం చేశారంటే అక్కడ ఆయన యందు మేము సంతోషించి విమోచించబడ్డాం కనుక 6వ వచనం 66:6లో విమోచింపబడ్డాం కనుక సంతోషం కలిగింది. విమోచింపబడకముందు ఎలా ఉన్నాం? ఐగుప్తులో ఇశ్రాయేలు పిల్లలు ఎలా ఉన్నారు? దుఃఖముతో, బాధతో, నిట్టూర్పులతో, ఏడుపుతో. ఎందుకంటే ఐగుప్తులు ఏం చేశారంటే వారిని బాధ పెట్టారు, హింసించారు, కోటాలతో కొట్టారు, బానిస బ్రతికారు. నిర్మాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. అటువంటి స్థితి నుండి వారు విమోచింపడ్డారు కనుక వారికి ఏం కలిగింది? ఆనందము కలిగింది. ఈనాడు లోకము, పాపము, భౌతికమైన వాటి నుంచి మనం విమోచింపడం ద్వారా ఈ లోకంలో పాపను తప్పించబడ్డాం, శాపను తప్పించబడ్డాం, అపవాది చెన్నను తప్పించబడ్డాం, లోక సంబంధమైన కీళ్ళ నుండి, ఈ యొక్క దుఃఖము నుండి, నిరాశ కలిగిన సందర్భాల నుంచి మనం విడుదల పొందాం కనుక ఆనందము కలిగింది, సంతోషము కలిగింది. 30వ కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ విమోచకుడు మనకేమి ఇచ్చాడంట? నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం అనగా బానిస బ్రతుకు తీసివేశాడు. సంతోషమైనటువంటి వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఆనందభరితమైన జీవితాన్ని, నెమ్మది కలిగించిన జీవితాన్ని నాట్యము చేసే అనుభవంలోనికి మనం తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ పరాక్రమ కార్యములు చేసినటువంటి ఆ విమోచకుని మనం ఆరాధించాలి, స్తుతించాలి. అందుకని పేతురు అంటాడు, ఆ సంతోషం మామూలు సంతోషం కాదండి, అది చెప్పనశక్యము, మహిమాయుక్తమైనది. అది ప్రభువుకు నాకు సంబంధించిన ఆనందం. అది ఆయనతో నేను చెప్పుకొని ఆయనతో నేను ఆనందిస్తా అని పేతురు ప్రభువును స్తుతిస్తున్నట్లుగా మనము కూడా ఆయన చేసినటువంటి ఆ కార్యములను బట్టి, ఆ విమోచనను బట్టి, లేక ఆ సంతోషభరితమైనటువంటి అనుభవం కలిగిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువును మనము ఆరాధించవలసిన వారముగా, స్తుతించవలసిన వారముగా ఉన్నాం. ఇది 3వ అనుభవం. 4వ చూడండి, 66వ కీర్తన 9వ వచనం 12వ వచనం. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా నీవు 12వ వచనం. నల్లను మా నెత్తి ఎక్కినట్లుగా చేసితివి, నిప్పుల్లోనూ నీలం పడితిమి. ఆ మాట చూడండి. ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు. 66 కీర్తనలు అంటున్నాడు భక్తుడు, నువ్వు మమ్మల్ని స్థిరపరిచవయ్యా, కదలనివ్వలేదు, మా పాదములు కదలనీయలేదు, మమ్మల్ని స్థిరపరిచావు. మేము చంచల మనసు గలవారు, ఈ లోకమనే ఊబిలో దిగిపోయిన వారు. 40 కీర్తనలు మనం చదువుతాం కదా, నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో కురికిపోయినయ్యా, నన్ను విడిపించేవాళ్ళు లేడు, అస్థిరమైన బ్రతుకుతో నా జీవితం ఉంది. అయితే నువ్వు లేవనెత్తి
బండ పైన కూర్చుండబెట్టావు. చదవండి 2వ వచనం, 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంట్లో నుండి నన్ను ఆయన పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు నన్ను స్థిరపరిచిన దేవుడు. నేను అస్థిరుడిగా ఉన్నప్పుడు, ఈ లోకమైన ఐగుప్తులో అస్థిరమైన బ్రతుకుతున్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపం చేసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను దర్శించి నా హృదయాన్ని మార్చి నన్ను బలపరిచి నన్ను ధైర్యపరిచి నిరాశతో నిస్పృహతో నా జీవితాన్ని స్థిరపరిచి కదలకుండా నా యొక్క జీవాన్ని ఆయన దగ్గర భద్రపరిచాడు. అందుకని అంటాడు, ఆయన దగ్గర జీవపు మోటులో మన ప్రాణము దాచబడిందంట. ఎక్కడుంది? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 29వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 29వ వచనం. అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీ దావీదు గురించి మాట్లాడిన మాట చూడండి. 25:29 అదేనా? నిన్ను హింసించుటకై నీ ప్రాణమును తీటకై ఎవరైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడింది. దేవుడు భద్రపరిచాడు, మనల్ని దాచాడు. మనమేమో ఆ జిగటగల దొంగ ఊబిలో పైకి రాలేని స్థితిలో మనం ఉంటే దేవుడు మన దగ్గరికి వచ్చి లేవనెత్తి ఆ బండ, క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరపరిచాడు. అందుకే ఆ ప్రభువును మనము ఆరాధించాలి. స్థిరపరచడం మాత్రమే కాదు, ఏం చేసినంట? సమృద్ధి గల చోటికి మమ్మలను 12వ వచనం, 66వ కీర్తన 12వ వచనంలో, అయినను నీవు మమ్మను సమృద్ధి గల చోటుకు రప్పించి ఉన్నావు. సమృద్ధి గల చోటు తీసుకొచ్చాడు అనగా ఆయన మందిరంలోకి మనం తీసుకుని వచ్చాడు. లోకంలో ఎక్కడ కూడా సమృద్ధి ఉండదు. దేవుని మందిరంలో సమృద్ధి, సంతృప్తి, సంతోషము, నెమ్మది. చదవండి 36వ కీర్తన 8వ వచనం. కీర్తన 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధిలోను వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో దీని వారికి. కాబట్టి దేవుని యొక్క మందిరం అనేటువంటి సమృద్ధిలోనికి, ఆత్మీయ సమృద్ధిలోనికి మనం తీసుకుని వచ్చాడు. అసంతృప్తితో లోకంలో జీవిస్తున్న మన జీవితాలను ఆయన పట్టుకొని విడిపించి లేవనెత్తి ఆ ఊబిలోని బయట తీసి సమృద్ధి గల చోటు మనం తీసుకుని వచ్చాడు. అందుకనే నీ కృపాక్షేమములే నా వెంట వచ్చి దావీదు అంటాడు 23వ కీర్తనలో, కృపాక్షేమములే నా వెంట వచ్చిన అంటాడు. అంటే అర్థమేంటి? 4వ వచనంలో గాఢంధకారంలో పడిపోయాడు. భయము, ఆందోళన కూడా దేవుడు అతనితో ఉండి మళ్ళా ఆ చీకటిలో లేవనెత్తి కృప కలిగిన, సమృద్ధి కలిగినటువంటి చోటకి దావీదు తీసుకొచ్చాడు. కాబట్టి 66వ కీర్తనలో భక్తుడు దావీదు దేవుని స్తుతిస్తూ ఆయన ఆ యొక్క నరులు నెత్తి మీదకి ఎక్కినట్లు చేసిన, లేకపోతే మేము నిప్పుల్లో నీళ్ళలో పడినా మరలా నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు? సమృద్ధి గల చోటికి, నెమ్మది కలిగిన చోటికి, సంతోషమిచ్చే చోటికి, ఆనందభరితమైన చోటికి మనం తీసుకొచ్చావయ్యా అని ప్రభువును స్తుతించాలంట, ఆరాధించాలంట. ఇది 4వ అనుభవం. 5వది చూడండి, చివరిది 5వది 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా కృపను. ఇది సాక్ష్యముతో కూడిన ఆరాధన. ఇది నా సాక్ష్యం. దేవునికి నేను ప్రార్థన చేశా, నా ప్రార్థన అయినా త్రోసివేయలే. దేవునికి ప్రార్థన చేస్తే ప్రార్థన తోసివేస్తాడా ఎప్పుడైనా? అసలు దేవుడు తోసివేయడా? యెషయా గ్రంథం ఎందుకు తోసివేయడు, లేక ఎందుకు తోసివేస్తాడు? 15వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక మరి ఏం చెప్పారు మీరు? త్రోసివేయడం చెప్పారు. కొన్నిసార్లు దేవుడు ప్రార్థన తోసివేస్తాడు. ఎందుకు తోసివేస్తాడు? కంటిన్యూ చేయండి. కాబట్టి దేవునికి విరోధమైనవి ఏదైనా మనలో ఉంటే, దేవునికి అనుకూలము కానివి ఎక్కడైనా ఉంటే, దేవునికి ఇష్టం లేని మనలో ఉంటే ప్రార్థన తోసివేస్తాడు. గొప్ప రాజు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు
ప్రార్థన చేస్తుంటే సమూయేలు గారు తన్నుకుంటూ వెళ్ళిపోయాడట. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన తిరస్కరిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మనలో ఏదో బలహీనతో, ఏదో అవిధేయతో, లేదా ఏదైనా దేవునికి అనుకూలము కానిది ఎక్కడైనా మనలో ఉంటే ఆయన మన ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నేను నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని వెళ్ళిపోవాలని పౌలు తిరగగా సౌలు అతను దుప్పటి చెంగు పట్టుకున్నాడు, అది చినిగిపోయింది. దేవుడు కొన్నిసార్లు తిరస్కరిస్తుంటాడు. సౌలు గొప్పోడే, దేవుని ఆత్మ కలిగిన వాడే, కానీ ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరించి ఒక టైం వచ్చినప్పుడు. కొన్నిసార్లు ఇక్కడ మనం చదువుకున్నట్లు 66 కీర్తనలు చదవనమాట. 66 కీర్తన చివరి వచ్చిన 20 వచనం ఏమంటున్నాడు? దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఎప్పుడైతే మరలా పశ్చాత్తాపంతో, కృంగిని హృదయంతో, ఎప్పుడైతే ప్రభువుకు ప్రతిష్ఠించుకున్న హృదయాన్ని ఆయన దగ్గరికి వస్తామో అప్పుడు మన ప్రార్థన అంగీకరిస్తాం. దావీదు ప్రార్థన దేవుడు, దావీదు కూడా మనిషే, దావీదు కూడా బలహీనుడే, దావీదు కూడా చాలాసార్లు పడిపోయాడు, దావీదు కూడా శరీర సంబంధే. అయినా అతనిలో ఏముంది? పశ్చాత్తాప గుణము, విధేయత, లోబడి అనుభవం ఉంది కనుక దావీదు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి నా ప్రార్థన త్రోసివేయలేదు కనుక నిన్ను స్తుతిస్తున్నా. మన పాయింట్ అది. మిగతా అన్నీ పక్కన పెట్టేయండి. నా ప్రార్థన త్రోసివేయలేదు, ఎందుకంటే నేను బలహీన అయినప్పటికీ, నేను అజ్ఞానైనప్పటికీ, నేను అవిధేయనప్పటికీ నన్ను క్షమించి, నన్ను కడిగి, నన్ను శుద్ధీకరించి నా ప్రార్థన తోసివేయలేదయ్యా. అందుకు నేను ఏం చేస్తున్నాను? స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా. కాబట్టి దావీదు ప్రభువును ఆ రీతిగా తన సాక్ష్యాన్ని బయట పెట్టుకుంటూ నువ్వు నాకు చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యం, సౌలు ప్రార్థన అయితే త్రోసివేసాను, నా ప్రార్థన తోసివేయలేదయ్యా, అందుకు నేను స్తుతిస్తున్నా. సౌలు మనిషే, దావీదు మనిషే. సౌలు ప్రార్థన తోసివేశాడు, దావీదు ప్రార్థన తోయలే, అందుకే ప్రభువును ఆరాధించాలి. రెండవది అక్కడ ఏమంటున్నాడు? నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. సౌలుకి ఏం చేశాడు? దేవుని కృపకు దూరం చేశాడు. ఆ మాట కూడా చదివేయండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15-16 వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము, నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును. పాయింట్ ఏంటంటే, కొంతమంది ప్రార్థన దేవుడు త్రోసివేస్తాడు, అయితే నా ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. కొంతమందికి దేవుని కృపను దూరం చేస్తాడు, నాకు దేవుని కృపను దూరపరచలేదు. అంటే ఈ సాక్ష్యాన్ని ప్రభు దగ్గర పెట్టి మనం ఆరాధించాలట. నీ కృప నాకు నిత్యము తోడుగా ఉండజేసావు, నా ప్రార్థన అంగీకరించావు, నా శోధనలో, నా కష్టకాలంలో, నా బాధలో నా ప్రార్థన అంగీకరించి నాకు నెమ్మదిని, నాకు సంతోషాన్ని, నాకు సమాధానం, నాకు స్వస్థత, నాకు నూతనమైన బలం ఇచ్చావయ్యా, అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. రెండవది, నీ కృపను నాకు దూరపరచకుండా దినదినము నీ కృప విస్తరింపజేస్తున్నావు. ఒకవేళ నీ కృప దూరమైతే ఈనాడు నేను చనిపోదును. అదే అంటే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం అదే కదా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదిన వాత్సల్యత, అనుదిన కృప నా పక్షంగా విస్తరింపజేస్తున్నవయ్యా అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువును మనము ఆరాధించాలంట. కాబట్టి 5 అనుభవాలు, చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు. 5 అనుభవాలు. మొట్టమొదటిది, ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన మనం రక్షించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన వారిగా చేసుకున్నాడు, అందుకే ఆ ప్రభువును ఆరాధించాలి. రెండవది, ఆయన ఆశ్చర్యకరణ. ఆయన రక్షించుకోవడమే కాదు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, అందుకే ఆ ప్రభువును ఆరాధించాలి. మూడవది, ఈ ఎర్ర సముద్రమును ఇశ్రాయేలు కొరకు పాయలు చేసినట్లుగా శిలువలో నా ప్రభువు నా కొరకు బలియాగముగా చేయబడి నన్ను విమోచించాడు. ఆయన రక్తము ద్వారా నా పాపను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు, నీతిగా తీర్చాడు, పరిశుద్ధపరిచాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, ఆయన ప్రజల్లో చేర్చాడు,
ఆయన వారిగా చేసుకున్నాడు, నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. అందుని బట్టి ఆ ప్రభువుని నేను ఆరాధిస్తాను. నాలుగవది నన్ను స్థిరపరిచాడు. నేను జిగటగల దొంగ ఊబిలో ఉండిపోయాను, నాశకమైన తెగుల్లోనికి వెళ్ళిపోయాను, ఆ పాతాళపు ఊబిలో చిక్కుకుపోయాను. నన్ను లేవనెత్తి ఆ బండ మీద నన్ను స్థిరపరిచి నాకు సమృద్ధినిచ్చి మేలుతో తృప్తిపరిచి మరలా మందిరంలో తీసుకురొచ్చి ఆ మందిరంలో ఆనంద ప్రవాహంలో ఆనందింపజేశాడు. అందుకే ఆ ప్రభువును స్తుతిస్తున్నా. ఐదవది, నా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు. త్రోసివేశాడు అనుకున్నాను ఒక టైంలో, లేదు నా ప్రార్థన త్రోసిలేని విన్నాడు, జవాబిస్తున్నాడు. రెండవది, ఆయన కృపను నాకు దూరము చేయలే. సౌలుకు దూరపరిచాడు, నాకు దూరపరచలే. ఆయన కృప విస్తరింపజేస్తున్నాడు. అనుదినము ఆయన వాత్సల్యత ఎడతక నా పక్షంగా విస్తరింపజేస్తున్నాడు. అందుని బట్టి ఆ ప్రభువును స్తుతిస్తానని ఆ భక్తుడు దావీదు చేసిన ఆరాధన మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, మనము కూడా ఆ రీతిగా ఆ అనుభవాలు మనకు కలిగినప్పుడు ఆ దేవాదేవుని స్తుతించి ఆరాధించి గణపరచవలసిన వారముగా ఉన్నాం. దానిని ఏమన్నాడు? స్తుతి యాగము, తండ్రితో కలిసిపోవడం. అట్టి వారి కావాలని కోరుకున్నాడు కనుక ఆయన కోరుకున్న వారిలో మనము కూడా చేర్చబడి ఆయనతో ఐక్యపరచబడి ఆరాధన ఆయనకు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. రండి 66వ కీర్తన 1వ వచనం 2వ వచనం అందరం కలిపి చదువుదాం. కీర్తన 66వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడు, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన గణపరచవలసిన వారముగా. ఆ రీతిగా దావీదు భక్తుడు ఏ రీతిగా ప్రభువును స్తుతించాడు, ఆ అనుభవాలు మన జీవితంలో కలిగిన వారమై ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆ ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరిచే వారంగా ఉందాం. ఒక చిన్న పాట పాడుకుందాం. లేచి నిలబడి పిల్లలను సండే స్కూల్కి పంపించండి.